ఇది ఫ్లవరు, ఆకులు, పువ్వులు ఏం అర్థం కావట్లేదు. ఇదేంటి చూడడానికి ఆకు, ఎవరు చూడలేదు కదా, నాకేం కనబడట్లేదు, స్పెక్స్ పెట్టుకోలేదు కదా. ఇది పంచదార బొమ్మ సాంగ్లో కాజల్ ఇలా ఇది వాటరా అలానే ఉంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. ఈరోజు ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. చాలా అంటే చాలా మంచి ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. చాలా ప్లెజెంట్గా ఉండిపోతుంది. నాకు తెలిసి మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి అనేది. సో మీరు అనుకున్న దగ్గరికి. లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది. లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నా, బట్ ఇక్కడ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే మాకు ఒక వైపు కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇంకోవైపు యూట్యూబ్ చూస్తూ ఉండాలి. సో ఇదంతా మేనేజ్ చేయలేకపోయా, అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. దాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారనుకుంటున్నాను. హే, కొండ చాలా బాగుంది కదా, ఉండండి జూమ్ చేసి చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. టడాయ్, వచ్చేసాం నర్సరీకి. అదే చదువుకున్నది కాదు, ప్లాంట్స్ ఉండేవి. ఫస్ట్ నేను కూడా చదువుకునేది అనుకున్నాను నర్సరీ అనగానే, తర్వాత గుర్తొచ్చింది ప్లాంట్స్ ఉన్న ప్లేస్ని కూడా నర్సరీ ఉంటుంది అని అంటారు కదా అని. సో అక్కడికైతే వచ్చేసాం. ఇంకా ఉన్నాయి, చూద్దాం పదండి. ఇది చూడండి, అక్కడ మొక్కలే కాదు, మనం ఇంటి ముందు తులసి మొక్క నాటుకుంటాం కదా, దానికి సంబంధించిన కుండీలు కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి. మేము వెళ్ళేసరికి వర్షం పడి ఆగిపోయింది. అక్కడంతా చిందరవందరగా ఉంటుంది అనుకున్నాం, కానీ అలా ఏం లేదు. ఆ నెట్ మీద నుండి సన్లైట్ ప్లాంట్స్ మీద పడి అది రిఫ్లెక్ట్ అవుతూ చాలా అంటే గ్రీన్గా అంత బాగా కనిపించింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ క్యాక్టస్ కనిపించింది. నాగజముడు, బ్రహ్మజముడు, ఆ ఫ్యామిలీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూడడానికి ఏదో రంగు కోడి పిల్లల్లాగా చాలా బాగున్నాయి. హలో, అయితే ఈరోజైతే నర్సరీకి వచ్చాను. చూడండి, పర్పస్ వచ్చేసి ఏంటంటే రామాలయంలో చెట్లు వేయాలి. సో ఆ చెట్లకి గ్రాస్ ప్యాడ్స్ అంటారు కదా, అంటే గ్రాస్ మ్యాట్స్ అని కూడా అంటారు. సో అవి కావాలి, అందుకని ఇలా వచ్చాము. తర్వాత కొంచెం ఆ మట్టి కూడా కావాలి చెట్లు వేయడానికి, అందుకని చెప్పేసి వచ్చాము అనమాట. కానీ ఇక్కడ గ్రీనరీ చూస్తే ఫుల్ చాలా రిఫ్రెష్గా ఉందన్నమాట. సూపర్ కదా. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి, బట్ పేర్లు అయితే తెలియదు. కానీ ఎంత బాగున్నాయంటే పేర్లు తెలియకపోయినా చాలా బాగున్నాయి. అంటే చూడండి, వెయిట్. ఇది ఫ్లవరు, ఆకులు, పువ్వులు ఏం అర్థం కావట్లేదు, కానీ చూడడానికి బాగుంది. ఇక్కడ తేనెటీగలు కూడా తిరుగుతున్నాయి అసలు. అంటే ఫుల్ ఈ పొదలుగా ఉంది. వెళ్తే దొరకమో అంటే ఎలా ఉందంటే చాలా బాగుంది. చుట్టూ అసలు కమ్మేసింది అనమాట. ఇంత పెద్ద చెట్లు ఎక్కడ పెడతారు నాకు అర్థం కాదు. అంటే డెకరేషన్కి, షోకి పెడతారేమో ఇంట్లలో, కానీ ఎవడైతే చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళైతే ఎవరు ప్రిఫర్ చేయరు, అంత పెద్దగా ఉన్నాయి. ఇదేంటి చూడడానికి ఆకు, ఎవరు చూడలేదు కదా, మామిడాకులో ఉంది, కానీ ఆకు సైజు కానీ అదంతా అలా లేదు. చాలా బాగుంది మామిడాకులాగా. అయితే ఇక్కడ దాకా నెట్ ఇది ఇంకా కట్ అనమాట. అక్కడితో ఇంకా వాళ్ళు ఏదో కట్ అయిపోయింది అక్కడితో. సో ఇది ఇంకా మంచి చెట్ల దగ్గరికి వెళ్దాం. నాకేం కనబడట్లేదు, స్పెక్స్ పెట్టుకోలేదు కదా, వీడియో కోసం స్పెక్స్ తీస్తాను. ముందు ఏం కనబడట్లా. ఎస్, వేరే ప్రపంచంకి వచ్చాం. ఇక్కడ ఇంకా మంచి చెట్లు వెతుకుతున్నా, కానీ ఏం దొరకట్లేదు. లైట్ అక్కడ ఉంది. లాగింగ్ అనుకున్నాను, కానీ చాలా కష్టం అండి. అంటే చేసి చూపించడం అదే కదా ఈజీ అనుకున్నాను లాగింగ్, కానీ ఏది చూపించాలో, ఏం చూపించకూడదు, ఏం మాట్లాడకూడదు అస్సలు అర్థం కాదు మనకి. ఇదిగోండి, ఇన్ని చెట్లలో ఇది ఒక్కటే. ఇది పంచదార బొమ్మ సాంగ్లో కాజల్ ఇలా అంటారు, అలా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదంతా మనకు తెలుసు, షో ప్లాంట్స్ అంటారు కదా అవి. ఇది వాటరా అలానే ఉంది. ఓకే, వాటర్ కొట్టినట్టున్నారు, వెళ్తే తడిచిపోతాం. ఎస్, చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ ఏంటంటే షో ప్లాంట్స్ ఇక్కడ. అంటే మనకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాంటివి ఏం లేవు. ఇంకా నెక్స్ట్ రీజన్లో ఉంటాయేమో. ఈ పోర్షన్ వరకు వచ్చేసి అంతా షో ప్లాంట్స్ వేశారు. సో ఎవరికైనా ఇంట్లోకి షో ప్లాంట్స్ కావాలంటే అవి తీసుకెళ్ళుకోవడానికి ఇక్కడ ఈ పోర్షన్కి రావాలన్నమాట. సో అందుకని అలా ఉన్నాయి.
ఇవేంటో అరటి చెట్టులా ఉన్నాయి కానీ అర్థం కావట్లేదు. అవే అనుకుంటా. షోనే అంత అంటే అలా ఉన్నాయి కానీ అది కాదు. ఓయ్ ఇవి గ్రేప్, ద్రాక్ష తీగలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న దాంట్లో పెంచేస్తారు. తర్వాత అది మనకి ఇవ్వగానే పెద్ద చెట్లు అయిపోతాయి. ఒకవైపు ఏమో వీడియోని మెయింటైన్ చేయాలి, కానీ స్పెక్స్లో నాకు నచ్చలేదు. అక్కడ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, అంటే పూల కుండీలు ఉన్నాయి. అది చూస్తే అవాక్. ఓకే, సోమ వాళ్ళు ఇప్పుడు సెకండ్ లోడ్ వేస్తున్నారు. అంటే లోడ్కి వచ్చి 5, అట్లా మనకి 15 కావాలి. సో 3 లోడ్స్ వేయాలి. వాళ్ళు ఇంకా 2 లోడ్సే కాబట్టి మనం ఆలోగా అక్కడ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని చూసేసేద్దాం పదండి. అయితే మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోజ్ ప్లాంటేషన్స్ అనమాట. ఇవన్నీ రోజా పూల మొక్కలు, గులాబీ పూల మొక్కలు అంటాం కదా, అవి చాలా కలర్స్ ఉన్నాయి. వైట్ ఉన్నాయి, ఎల్లో, రెడ్, పింక్ చాలా ఉన్నాయి. బ్లాక్ రోజ్ అని చాలామంది అంటూ ఉంటారు. అది నేను ఎక్కడ చూడలే, విన్నానే కానీ ఐడియా లేమో, అంటే దొరకదేమో. బట్ బ్లూ రోజెస్ ఇవన్నీ ఉంటాయి అంటారు, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి పింక్, తర్వాత చాలా ఉన్నాయి, రైట్, పింక్, రెడ్, ఇదిగోండి చిన్న చిన్నవి, తర్వాత ఇంకా చాలా బాగున్నాయి. ఇదిగోండి రెడ్, వైట్ రోజెస్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, తర్వాత బిల్లగన్నేరు మొక్కలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అసలు ఎంత పెద్ద పూలు పోస్తున్నాయి చూడండి. వీళ్ళ దగ్గరే చాలామంది ఏమంటారంటే నర్సరీలో ఉన్నంత వరకే బాగా పూస్తాయి, తర్వాత సరిగ్గా పోయవు, అవి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒకలా ఉంటాయి, ఇంటికి రాకముందు ఒకలా ఉంటాయి అంటారు. సో అది మీకు ఎంతమందికి తెలుసు, మీరు ఎంతమంది దాన్ని ఫేస్ చేస్తారు? నేనైతే నాకు తెలియదు, ఎప్పుడు ఫేస్ చేయలేదు, అంటే ఎప్పుడు పూల మొక్కలు నర్సరీ నుంచి తీసుకెళ్ళలేదు. సో మీరు ఎంతమంది దాన్ని ఫేస్ చేశారు కింద కామెంట్లో తెలియజేయండి, ఎస్ ఆర్ నో అనేది. చూస్తున్నారు కదా ఇవన్నీ, ఇక్కడ నుంచి అదిగోండి ఈ పోర్షన్ అంతా వచ్చేసి గులాబీ పూల మొక్కలు. తర్వాత ఇదంతా అదంతా మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదంతా షో అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ పూలు లేదా కూరగాయల మొక్కల కంటే ఎక్కువగా షో ప్లాంట్సే ఉన్నాయి. మరి అవి ఎక్కువ వీళ్ళకి సేల్ అవుతాయేమో నాకు తెలియదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ఇప్పుడు నేనున్న రీజన్ అయితే గులాబీ పూలు అనమాట. అసలు ఈ పూలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే ఇంకా డిఫరెంట్గా చాలా వెరైటీగా ఉంది. కోసుకొని ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది, కానీ కోసుకుంటే మనల్ని కోస్తారని. ఓయ్ ఇది చూసారా, అసలు ఎంత చిన్న చెట్టు, జామకాయ చెట్టు, హైబ్రిడ్ అనుకుంటా. కింద అసలు ఇంత కింద కాస్తాయి చూడండి, కింద మొదలుకు కాస్తున్నాయి ఏదో పొటాటోస్ లాగా. వావ్, చాలా కిందకి. అసలు దీనికైతే చూడండి చిన్న చెట్టు, అసలు చెట్టు ఎంత చూడండి. ఇదే చెట్టు, ఈ చెట్టు కింద వెయిట్ లెట్ మీ సీ, ఇదిగోండి ఇక్కడ ఇది గ్రో బ్యాగ్, ఈ గ్రో బ్యాగ్ అంచుల్లోకి వస్తున్నాయి. బాగున్నాయి అబ్బా, వెరైటీగా. హైబ్రిడ్ అంటారు, బట్ అవి ఇంటికి వెళితే ఒకలా ఉంటాయి, అంటే సరిగ్గా సెట్ అవ్వవు ఇక్కడ ఉన్నంత వరకే అంటారు. బట్ ముళ్ళు ఉన్నాయి ఫుల్గా గులాబీలు. హైట్ ఇదంతా వచ్చేసి ఇదిగోండి, ఇదంతా చాలా పెద్దగా ఉంది ల్యాండ్. మీరు చూస్తున్నారు కదా, అదిగోండి పార్ట్స్ అవంతా వాళ్ళదే. ఇదంతా చూడండి. సో ఈ సరౌండింగ్ అంతా వాళ్ళదే. అక్కడ నుండి ఓహో చాలా ఉంది. సో బాగుంది, కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు ఇక్కడ నర్సరీకి. ఇది ఓకే బాగున్నాయి. ఎల్లో రోజ్ కూడా చాలా బాగుంది. ఎల్లో రోజ్ చూడలేదు కదా, వెయిట్ చిన్న చెట్టు బాగుంది. ఇదిగోండి ఇంకెక్కడికి వచ్చేసి మనకి పూల కుండీలు కావాలంటే అవి ఉంటాయి, అంటే ఫ్లవర్ పాట్స్ అవి ఉంటాయి. తర్వాత రకరకాల చెట్లు, ఒకే చెట్టుకి 2 రకాల పూలు ఉన్నట్టున్నాయి. కాదు ఇదిగోండి, ఇవి కూడా రోజెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేంటి ఎంత పెద్దగా ఉంది? ఓయ్ రామ్, ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. మర్రి చెట్లు కూడా అమ్మేస్తున్నారు. అసలు చూడండి మర్రి చెట్టు, అది మర్రే మారేడా కాదు, సంథింగ్ మర్రి చెట్టు టైప్లోనే ఉన్నాయి. అవి కూడా అమ్మేస్తున్నారు. పేపర్ పూలు రోడ్డు మీద దొరుకుతాయి, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంతైనా సరే డైరెక్ట్గా ఇస్తాము అంటే అది దానికి ఒక ప్రైస్ కానీ ఒక రెస్పెక్ట్ ఇవ్వరు. దానికి డబ్బులు ప్రైస్ కట్టి తీసుకోవాలంటే దానికి ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఫ్రీగా వచ్చేది ఎప్పటికీ మనకి ఆ రెస్పెక్ట్ ఉండదు అనమాట. అది నేను చాలాసార్లు చాలా దగ్గర గమనించాను. సో ఇక్కడ ఇతను వాటరింగ్ చేస్తున్నారు, చూపిస్తాను ఆయన ఎలా ఫీల్ అవుతాను. వెయిట్, ఇలా పూల మొక్కలకి వాటరింగ్ చేస్తారనమాట ఇక్కడ. ఇంకా ఇదంతా షో ప్లాంట్స్ అనమాట. అన్నీ చాలా మ్యాక్సిమం ఒక ఉండే 100%లో ఒక 70 to 80% షో ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత మిగతావంతా
మనకు కావాల్సిన ఫ్రూట్స్ కూడా లేవు, అంతా ప్లాంట్సే ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి అంతేగాని మిగతా ఏం లేవు. ఇక్కడైతే మనం ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. చాలా డిజైన్గా ఉన్నాయి, కొన్ని అయితే చాలా ప్లెయిన్గా అండ్ షైనీగా ఉన్నాయి. సో అవన్నీ ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి అనమాట. అంటే మనకి ఫ్లవర్స్ కావాల్సిన ఫ్లవర్ పాట్స్ అయితే ఏంటి, ప్లాంట్స్ అయితే ఏంటి, క్యారీ బ్యాగ్స్ అయితే ఏంటి, గ్రో బ్యాగ్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ వేరే అతను వాటరింగ్ చేస్తున్నారు, సౌండ్ వస్తుంది, అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. హలో, అయితే ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాయి చెప్పాలని, అంటే అతను ఏదో ఫోమ్ లాంటిది కొడుతున్నాడు అనమాట మొక్కలకి, ఆ సౌండ్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇవన్నీ వాష్ బేసిన్స్ అనుకున్నారు కదా, నేను అదే అనుకున్నాను ఫస్ట్. కాదు, పూల మొక్కలంట. చూడడానికి మన వాష్ బేసిన్స్ లేదా టాయిలెట్ బేసిన్స్ అలా ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి. ఇలాంటివి చిన్న అంటే ఇంట్లో చిన్న వాటికి చిన్నగా పెట్టుకోవడానికి బాగుంటాయి, కానీ ఇవంతా షో, అంటే బాగా పాష్గా ఉన్న వాళ్ళు కొనుక్కొని పాష్గా ఉన్న వాడికి చేసుకోవడానికి బాగుంటాయి. సౌండ్ బాగుంది. ఇది తాబేలు. సో అలాగా తాబేలు ఆకారంలో ఉన్న పాట్స్ ఇంకా నెక్స్ట్ చూపిస్తా. చాలా బాగున్నాయి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి స్వాన్స్, హంసలు, తర్వాత వచ్చేసి ర్యాబిట్స్, కుందేళ్ళు, తర్వాత ఏదో బాతో కూడా అర్థం కాలేదు కానీ అలా ఉంది. పైన ఏంటి, పైన సేమ్. ఇక్కడ ఇంకా బాగున్నాయి, కొంచెం డీటెయిలింగ్గా ఉన్నాయి ఇక్కడైతే చూడండి. ఇక్కడ వచ్చేస్తే ఇంకా ఏనుగు. వెయిట్ లెట్ మీ సీ. ఇదిగోండి ఏనుగు ఇవన్నీ కింద స్వాన్స్, పైన ఏనుగులు ఇంకా. సో ఇది పార్ట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ. ఇదిగోండి ఇవంతా, ఈ పోర్షన్ అంతా వచ్చేసి మనకి ఫ్లవర్ పార్ట్స్. తర్వాత అక్కడ స్వాములు వెయిట్ చేస్తున్నాను, నేను వెళ్ళాలి. సో తొందరగా వీడియో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. అక్కడ మీకు ఏ సాంగ్ కనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి. మంచి సాంగ్స్ అయితే పెట్టుకొని వెళ్తుంటే ఈ సీన్ కనబడింది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండను తవ్వి మనకి కాంక్రీట్ అంటే కంకర అంటాం కదా, దాన్ని తయారు చేస్తూ ఉంటారు. అక్కడ పొగ రావడం, ఆ కొండలు అన్నీ చూస్తుంటే కొంచెం ఏదో సినిమాటిక్గా షూటింగ్ జరుగుతున్నట్టుంది కదా. ఇక వచ్చిన పని కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సిన్నింగ్ ఆఫ్, ఇట్స్ మీ దినేష్ యాల్లా.